సంస్కృతంబు పచరించిన పట్టున భారతీవధూటైదపనీయ గర్భ నెగటీ భవదాలన పర్వ సాహితీ భౌతిక నాటక ప్రకర భారత భారత సమ్మత ప్రభాపాత సుధా ప్రపూర బహుభంగ ఘుమంఘుమ ఘుంఘుమార్బడి జాతక తాళయుగ్మలయ సంగతి చుంచు విపంచికా మృదంగాత హేత ఏహిత తహిత హాదిత దంధుడు ధాండు దిందిమి వ్రాత నయానుకూల పదవార కుహూద్వ హారి కింకిణీ నూతన గగ్గలాచరణ నూపుర ఝాళ జళీమరంద సంఘాత వియధ్వనీ చకచక ద్వికతోత్పద సార సంగ్రహాయాత కుమార గంధవ హారి సుగంధ విలాసయుక్తమై చేతము చలచేయవలె జిల్లున జల్లవలె మనోహర ద్యోతక గోస్థనీఫల మధుద్రవ గోఘృత పాయస ప్రసారాది రస ప్రసార రుచిర ప్రసరంబుగా సారె సారె అనే పద్యమాలిక ఆశువుగా వివరించింది. ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం. నా మొదటి ఉద్యోగం సైన్స్ మాస్టర్గా మోపిదేవి హై స్కూల్ దేవితారు. అక్కడ నేను పనిచేస్తున్నప్పుడు గ్రేడ్ 2 తెలుగు పండితులు ఒకతుండే సత్యనారాయణ, ఇంటి పేరు కరెక్ట్గా జ్ఞాపకం లేదు, కూచిభట్ట సత్యనారాయణ. ఆ కూచిభట్ట సత్యనారాయణ మంచి పాండిత్యం ఉన్నాడు, బాగా కావ్యాలన్నీ అవపోసన పట్టినాడు. ఖాళీ ఉన్నప్పుడల్లా మేమిద్దరం కూర్చొని మాట్లాడుకుంటూ ఉండేవి. మా గుయ్యరు కూడా తీసుకొచ్చామని వచ్చాడని. ఆయనతో ఒక రోజున ఏమయ్యా నీకు ఈ పద్యం వచ్చా, నాకు నీకు వచ్చా అని అడిగాను. నాకు రాదని. పందెమయ్యా 2 రోజులు అయ్యా అనేవాడు, ఏమయ్యా అనేవాడు. నేను ఆయన నన్ను మీరు అనేవాడు. 2 రోజులు ఎవరు ముందు ఈ పద్యాలు గట్టిగా చదివి తప్పు లేకుండా చెబుతారో మనలో మనకే పోటీ, ఇంకెవరు మనకి వాళ్ళు గెలిచినట్టు ఒప్పుకుందాం, పందెం వేసుకుందావా అని ఓకే అన్నాడు ఆయన. నేను ఆయన ఎందుకో అప్పటిదాకా నాకు ఈ పద్యాల గురించి పెద్దగా ఈ పద్యాలు ఎక్కడో పట్టుకొచ్చాను. ఆ లైబ్రరీలో ఉంటుందిగా చదివితే ఆయన కంటే ఒక్క తప్పు కూడా లేకుండా నేను చదివా. చాలా మెచ్చుకొని నన్ను ఆలింగనం చేసుకున్నాడు ఆ తెలుగు పండి. అది గొప్ప. కృష్ణరాయలు తానయ్య కవికి గండ పండేరు అతని పాదాలకి తొడిగ. ఆశు కవిత్వం అంటే అనాలోచితం సల్పి ఎలాంటి రసం కోర్పాలు అనేటట్టుగా ఆసువుగా చెప్పనేర్చింది కానీ చెత్త కూర్పుక. మరొకప్పుడు ఏదో కృష్ణరాయ ఆసువుగా విరచించమని కోరగా నిరుపహతి స్థలం రమణీ ప్రియ దూతిక తెచ్చి ఎత్తు కప్పురపు విడం ఆత్మకింపైన భోజన్ ఉయ్యల మంచం ఒప్పు తప్పు అరయు రసజ్ఞుడు ఊహ తెలియంగగ లేఖక పాఠకోత్తములు దొరకిన కాని ఊరక కృతులు రచయింపు మనంగా శక్యమే. ఇన్ని కలక ఉంటే నేను కవిత్వం రాయగలయా? ఏదో ఎప్పటికప్పుడు కవిత్వం రాయమంటే రాయను. ఈ పద్యంలో కూడా లోకంలో బాగా విసుగు అని నిరాకరించాడని అంటారు. పెద్దనామాత్యుడికి ఆంధ్ర కవితా పితామహుడు అనే బిరుదు. ఈ బిరుదం పురాణ కథనుగొని స్వకపోల కల్పనలు గుర్చి తొలు మను చరిత్రమను ప్రబంధమును గ్రహించుటచే కలిగినదని కొందరందరూ కానీ అది సరికాదంటున్నారు వేటూరు. ఇలాంటి ప్రబంధాల గురించి కూర్చిన వాళ్ళు అంటే రాసిన వాళ్ళు పెద్దనామాత్యుడు తొలుత వాడు అనది విలువ నిలువలేరని అంతకుముందే ఇలాంటి రచన కలదని చెప్పాను నేను అంటున్నాడు ఆయన. ఒకవేళ తొలుతొలట అని ఒప్పుకొన్న ఈ బిరుదం ఈ గ్రంథ రచనాన్ని బట్టి వచ్చిందంతం అస్సలుగా మను చరిత్రాన్ని రచించమని కోరినప్పుడే కృష్ణరాయలచే హితుడవు చతురవయో నిధి ఏదో ఉంది పేర్పడి అని పెద్దన చెప్పారు. కృష్ణరాయ తన ఆస్థాన కవులలో కల వయస్సు చేత కవిత చేత పెద్దవాడవటం చేత పెద్దనామాత్యుడికి ఈ బిరుదిచ్చారు. ఈతడు ఈ మను చరిత్రాన్ని కాక హరికథాసారమని వేరొక ప్రబంధాన్ని కూడా రచించి తన గురువైన శతకోపయతికి కృతిచ్చారు. ఈ గ్రంథం నుండి ఈ క్రింది పద్యాలు రంగరాక్షందంలో ఉదహరింపబడి ఉన్నాయి. అంబలము పగుల నాచి ప్రభంబాసురుడు అగ్రహము
వెలయ గదిపిన వేళం బలరాముడు చేము నలంబున వాని తల దృంచే లాభు మెరుంగయింది. అదే ఆ దేవోత్తముడు సుధాంబోధినై కై కాగ్రి చుడుకంబున బాలుండై చేదోయి చేద దక్షిణ పాదముగ నోట చెప్పే పక్క పక్కన శతకోపయతికి ఘనతర కుఠార కోప మమతికి గురుత మహత్కృతికి మఠర నిరతికి చతురాగమ పఠనాయతి నియతికి అజపా సంభృతికి అఖిల పారిసాక్షి ఆశ్రమ వర్ణ శాలోపకంఠమున లోకకర్త చేరనేకి అతడ పారవంబును దిగ్గి అధివసింపయుండు అర్ధిత బాలరసాల కిసాలం గ్రోలు పలికెడి పికంబు కోయన జలంబాలిడ అనమధుర ఆనయ మధురాలాపములనియ ఆదరముడు. ఇది కాక కృష్ణరాయ వర్గస్థుడైన తరువాత నిర్యాణాన్ని గురి సీత పద్య శతకమొకటి రచించాడని తాము ఆ పద్యంలో ఒకటో చూశామని మిత్రులొకడు చెబుతున్నారు. కానీ అది లభించదని ఎదురైనతో తన మదకరీంద్రముని చేలూతయసంగి ఎక్కించుకొని ఒకట గ్రామాజ్జనేకాగ్రహారంబు అడిగిన సీమల యందు నిలిచి మరు చరిత్రం బందుకొను వేళ పురమేఘ పల్లకి తన కేల పట్టి బెరుదైన కవి కండ పిండేరంబుకు ఇవెతగునని తాని పాదముల తొడిగే ఆంధ్ర కవితా పితామహల్లసాని పెద్దన కవీంద్ర అని నన్ను పిలుచున్నట్టి కృష్ణరాయలతో దివి కేగలేక బ్రతికియున్నాడ జీవచ్ఛవంబన అనే పద్యం ఒక్కటి మాత్రం లోకంలో బాగా రాయరావుతు గండ రాచయేనుగు వచ్చి ఆరట్ల కోట గొరాడునాడు అంపెట నరసార సార్వభౌముడు వచ్చి సింహాద్రి జయశీల చేర్చునాడు నెలకు వెలుగోటి సింహంబు చేరి దిక్ృతి కంచు తల్పముల గరుల ఢీకొల్పునాడు ఘనతర నిర్భర గండ పిండరమిచ్చి కూతు రాయల నొసగూర్చువాడు వడలెరుంగతో చచ్చితో ఉర్వి లేవు చేర జాలక తలచటి జీర్ణమై కన్నడం బెట్టు సొచ్చెదు చొచ్చెదు గజపతీంద్ర తెరచిన చిలుక కుక్క సొచ్చిన తెరగుతో అనే పద్యాలు పంపాడని దానిపై వాడు సిగ్గుడిపోయి తిరిగి పోయాడని ఇది పెద్దను కాసి ఒక చరిత్ర ఉంది. విలుగోటి రాజయ్య మాదయ్య లింగన అనే అల్లయ్య వేముని తల నదికి తన తమ్ముడి పడిగలను పొదిగిన నందికంత పోతరాదనే పేర కఠారి కత్తి తీసుకొనగా శ్రీనాథ సార్వభౌముడు అతని చేరటానికి వెళ్ళి కవచం చేత అతన్ని పొగడి మెప్పించి ఆ కఠారి కొని తెచ్చాట బలిరా కవిత్వ మహత్వం. అలాగే కృష్ణరాయని రచింపబడినట్లుగా ఆముక్తమాల్యదనే పెద్దన చేతనే రచింపబడిన ఒక ఐతిహ్యం ఉంది. కానీ పొరపాటు. తన దివ్య కవితా విలాసం చేత కృష్ణరాయలను మెప్పి అతనికి అత్యంత గౌరవనీయుడై ఈ మను చరిత్రం అతనికే కృతి చేసి అనేకాగ్రహారాలు తీసుకొని మహాభోగాలు అనుభవించి ఐహిక ఇచ్చడ తనియటానికి వైష్ణవాగ్రేసురుడై కోకటమనే గ్రగ్రహారాన్ని శతకోపపురమని ఆత్మగురుడైన శతకోప యతి పేరు పెట్టి బ్రాహ్మణులు సర్వాగ్రహారంగా ఇక అనేక దేవాలయాలు భూదానాలు చేసి సార్వత్రిక సౌఖ్యాలు సహితం ఆర్జించుకొన్న ఈ ఆంధ్ర కవితా పితామహుడు కృష్ణరాయన్ నిర్యాణాంతరం జీవించి ఉండి 1540 ప్రాంతాల్లో రస్వరమైన భౌతిక దేహాన్ని శాశ్వతమైన కీర్తిని పొందారు. ఎంతవరకు ఈ ఆంధ్ర భాష ప్రచారం ఉంటుంది సుస్థిరంగా అంతవరకు పెద్దనమాత్రుడి పేరు నిలబడి ఉంది.
రేపు ఈ గ్రంథ విమర్శ అంటే గ్రంథ రచనా చాతుర్యాన్ని గురించి మనం తెలుసుకుందాం. స్వస్తి.